స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 51. ఇక్కడ ట్రేడ్ లాజిక్ అనేది ఏందో తెలుసుకున్నామండి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇది రేజింగ్ వెజ్ అన్నమాట. ఈ ప్యాటర్న్ అనేది రేజింగ్ వెజ్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత యాక్చువల్ గా రేజింగ్ వెజ్ అనేది కిందికి బ్రేక్ డౌన్ అయింది. యాక్చువల్లీ పైక్ బ్రేక్అవుట్ అయితే మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం, కానీ ఇది కిందికి బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ ఏం చేసింది, చాలా మంది సెల్లర్స్ ని పిలిచింది అనమాట. ఇక్కడ బ్రేక్ చేసి నేను కిందికి వెళ్తున్నాను చాలా మంది సెల్లర్స్ ని పిలిచి మార్కెట్ అనేది డైరెక్ట్ అనేది పైకి వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ వెళ్ళి ఇప్పుడు పైన ఎక్కడైతే మనకు స్టాప్ లాసెస్ ఉన్నాయో చూడండి, 1 అవర్ చార్ట్ పెడుతుంది, 5 మినిట్ చార్ట్, ఇది 1 అవర్ చార్ట్ పెడుతున్నాను. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్టాప్ లాసెస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇవన్నీ స్టాప్ లాసెస్ అనమాట. అంటే చాలా మంది ఇక్కడ సెల్ చేసి ఉంటారు. వీళ్ళని తిండికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ నా ఎంట్రీ అనేది, ఇక్కడ నా టార్గెట్ అనేది ఈ లెవెల్ పైన ఉంటుంది. టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది, 78 పాయింట్స్. టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నా టార్గెట్ అనేది హిట్ కావడానికి ఆల్మోస్ట్ వస్తుంది అనమాట దగ్గరికి. చూడండి, ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది టార్గెట్ అనేది ఇచ్చేసింది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.